వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. విశాఖ సాఫ్ట్వేర్కి అంతా సంసిద్ధమవుతుంది. అనేక కంపెనీలతో విశాఖ పేరు మారుమోగబోతుంది ప్రపంచం వ్యాప్తంగా. అయితే ఈ నేపథ్యంలో అనేక మంది పిల్లలు చదువుకున్న పిల్లలకి రానున్న సంవత్సరంలో మంచి భవిష్యత్తు ఉంటుంది అంటున్నారు విశాఖ బీజేపీ సీనియర్ నేత, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు. విష్ణుకుమార్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. ఎమ్మెల్యే గారు నమస్తే సార్. సార్, కూటమి ప్రభుత్వంలో అనేక కంపెనీలు అయితే వస్తున్నాయి. రానున్న రోజుల్లో పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మనం ఆలోచించడానికి అవకాశం ఉంది. అంతకుముందు అయితే అసలు ఉన్న జాబులు లేవు. ఐటీ కంపెనీస్ని కూడా, ఇక్కడ ఉన్న విశాఖపట్నంలో ఉన్న ఐటీ కంపెనీస్ని కూడా బయటికి పంపించేసిన ఘనత మరి పాత ప్రభుత్వం చేసింది. అటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రోత్సాహంతో గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నము వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ దాట్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు లేటెస్ట్గా గూగుల్ లాంటి ఒక మహా సంస్థ, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఐటీ కంటే గూగుల్, గూగుల్ తర్వాత ఇంకొకటి మైక్రోసాఫ్ట్ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మనకి హైదరాబాద్కి తీసుకురావటం జరిగింది. ఇప్పుడు గూగుల్ సంస్థ ఏదైతే వాళ్ళు యుఎస్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది వరల్డ్, ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న సంస్థ గూగుల్. అది ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం అనేది చాలా గర్వకారణంగా మనం భావించవలసిన అవసరం ఉంది. దీనికి కూటమి ప్రభుత్వము నాయకులకి, ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే లోకేష్ గారు, కన్సర్న్ మంత్రివర్యులు లోకేష్ గారు, అట్లాగే దానికి పూర్తి సహాయ సహకారాలు అందించింది నరేంద్ర మోడీ గారు. కావలసిన విధంగా వాళ్ళకి అనుగుణంగా ఉండేటట్టు పాలసీస్ని కూడా చేసి వాళ్ళని అట్రాక్ట్ చేయడంలో కీలక పాత్ర వహించారు అని మీకు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ సంస్థ వచ్చిన తర్వాత దీంతో పాటు మిగిలిన సంస్థలు కూడా వచ్చేదానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మిగిలిన సంస్థలు అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంటు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది పెద్ద ఎత్తున ఇప్పుడు రానున్న కాలంలో దట్స్ గోయింగ్ టు రూల్ ది ఎంటైర్ ఇంటర్నెట్ సర్వీసెస్ అండ్ ఐటీ రంగం కూడా. సో దీంట్లో మన ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకుంటున్నారో, ఇంజనీరింగ్ లేకపోతే సాఫ్ట్వేర్ యాంగిల్లో చదువుతున్న, ఇతర కోర్సెస్లో చదువుతున్నారో వాళ్ళ మేనేజ్మెంట్స్ కూడా తప్పనిసరిగా వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి జాబ్ రెడీనెస్ తోటి బయటికి వచ్చే పరిస్థితికి మనం క్రియేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ 4 years వైజాగ్లో, ముఖ్యంగా విశాఖపట్నం ఎందుకు అంటున్నామంటే ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నమే ఐటీ గురించి మనము బయట ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశస్తులు కూడా అట్రాక్ట్ అయ్యే ప్లేసు విశాఖపట్నం. దానికి కారణము మనకి టూరిజం యాంగిల్లోని, తర్వాత ఒక పక్కన అద్భుతమైన క్లెన్లీనెస్ ఉన్న ఫెసిలిటీస్ ఉన్నాయి, రోడ్స్, అట్లాగే ఈ సముద్రం ఉంది, ఒక పక్కన గ్రీనరీ తోటి నిండిన కొండలు, అట్లాగే పర్యాటకంగా చూస్తే మన పాడేరు కానీ, అరకు కానీ, తర్వాత లంబసింగ్, ఇవన్నీ ఒకరోజు ట్రిప్ వెళ్ళి వస్తే వాళ్ళకి దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. సో బిజినెస్తో పాటు పర్యాటకంగా కూడా అన్ని విధాలుగా కూడా, అట్లాగే హెల్త్ యాంగిల్లో కూడా మనకి హెల్త్ సిటీ ఉంది ఇక్కడ అరిలోవలో. సో అన్ని విధాలుగా కూడా డెవలప్ అయిన ప్లేసు, అది న్యాచురల్ డెవలప్మెంట్. ఎవరు చేస్తారని నేను చెప్పడం లేదు, ఇది న్యాచురల్గా ఉన్న ఇక్కడ పరిస్థితిని బట్టి. అట్లాగే పబ్లిక్ కూడా ఇక్కడ చాలా ప్రశాంతత కోరుకునే వ్యక్తులు. సో ఎక్కడ కూడా పెద్దగా క్రైమ్ రేటు మరీ ఎక్కువ ఏమీ ఉండదు. కాబట్టి పబ్లిక్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎవ్రీథింగ్ అవన్నీ కన్సిడర్ చేసి ఇతర దేశాల్లో ఉన్న కంపెనీస్ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఇంకా కొత్తగా ఎక్స్పాన్షన్కి వెళ్దామని అనుకుంటే తప్పనిసరిగా వైజాగ్ వైపు చూడటం జరుగుతుంది. సో 5 yearsలో వైజాగ్ రూపురేఖలు మారిపోతాయని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు.
అండ్ దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనము రాష్ట్ర ప్రభుత్వము డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టకపోతే ఆఫ్టర్ 5 years వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఎ ప్రాబ్లం. సో అది ముందు కొంత దూరదృష్టితోటి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. అండ్ రోడ్స్ అంటే నేను ఏదో నేషనల్ హైవేస్ అనే మాట కాదు, ఇంటర్నల్ రోడ్స్. సో ఆల్మోస్ట్ మన మాస్టర్ ప్లాన్లో మోర్ దెన్ 200 రోడ్స్ ఉన్నాయి. కానీ ఎన్ని రోడ్స్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. సో పెద్దగా డెవలప్మెంట్ రోడ్స్ పైన దృష్టి పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇది దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇది ఒకటే కాకుండా రేపు November 14th, 15th నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇన్వెస్టర్స్ సదస్సు ఇక్కడ విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. ఇదివరకు అయితే ఓన్లీ నార్మల్గా ఎవరైతే ఇన్వెస్టర్స్ వాళ్ళని పిలిచేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచన విధంగా ఇప్పుడు ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను కూడా పిలుస్తామంటున్నారు. అట్లాగే కేంద్ర మంత్రులు కూడా కొంతమంది వచ్చేదానికి స్కోప్ ఉంది. అంటే ఇది నేషనల్ సెమినార్ కింద కాకుండా ఇంటర్నేషనల్ సదస్సు కింద చూడవలసిన అవసరం ఉంది. డెఫినెట్గా దీని వలన చాలా ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి వచ్చి చూసిన వాళ్ళు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్కి వెళ్తే ఇక్కడ బాగుంటుంది అనే సిచ్యువేషన్ ఉంటుంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఒక్కసారి చూస్తే దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ చేయటానికి చాలా మంచి ఆపర్చునిటీగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఇన్వెస్టర్స్ సదస్సు పెట్టడం అనేది అభినందనలు తెలియచేసుకోవాలి. సార్, అంటే మరో 2-3 సంవత్సరాల్లో మరో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాగా విశాఖపట్నం మనం చూడొచ్చా? మీకు బెంగళూరు చాలా కాలం పట్టింది. మీకు బెంగళూరు డెవలప్మెంట్ కానీ లేదా ఐటీ రంగంలో సుమారు 20 years అయింది. సో మేము కూడా ఇక్కడ ఋషికొండ ఐటీ కంపెనీస్లో మేము కూడా స్టార్ట్ చేసాము. దాంట్లో మాది కూడా ఉంది. అట్లాగే సింబియోసిస్ నరేష్ కుమార్ ఆయన కూడా ఉన్నారు. అట్లాగే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ హెస్ టేకెన్ ఆల్మోస్ట్ అరౌండ్ 20 years. ఈ 20 yearsలో కూడా మెజారిటీ ఏంటంటే కొన్ని పొలిటికల్ డెసిషన్స్ బట్టి కూడా ఉంటుంది. సో 2014 to 19 ఐటీ రంగాన్ని చాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఋషికొండలో కూడా ఈ మిలీనియం టవర్స్ అని ఇవన్నీ కట్టడం జరిగింది. అప్పుడు ఈ స్మాల్ స్కేల్లో కింద లేకపోతే స్టార్టప్ కంపెనీస్ వాళ్ళు కూడా వచ్చి చాలామంది స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో పెట్టారు. కొంత ఆపరేషన్స్ మొదలుపెట్టిన తర్వాత ఈ గవర్నమెంట్ మారిన తర్వాత నేపథ్యంలో 2019లో అక్కడికి ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. అది మరీ దారుణం అది. సో ఈ ఐటీ రంగంలో నేను ఋషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. అట్లాగే నేను ఐలాకి చైర్మన్గా ఉన్నాను. సో ఐటీ తోటి కొంత అనుబంధం నాకు ఉంది. వాళ్ళని బయటికి పంపించేయటము పాత ప్రభుత్వము. అసలు విశాఖలో ఇంకా ఐటీ కంపెనీస్ వస్తాయా రాదా, ఇంకన్నీ వెళ్ళిపోయే పరిస్థితి. అప్పుడు మనకి ఇక్కడ ఉద్యోగాలు కూడా లేనటువంటి పరిస్థితి కూడా వచ్చేదానికి స్కోప్ ఉంది. అప్పుడు అట్లాగే జరిగింది కూడా. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఇవన్నీ కూడా దీన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు బెంగళూరుకి హైదరాబాద్ విధంగా మనకి ఇక్కడ అవుతుందా, చెన్నై విధంగా అంటే ఇట్ టేక్స్ టైం. ఇది ఏది కూడా తొందరగా అవ్వదు. కానీ వాళ్ళతోటి అంత పెద్ద ఎత్తున కాకపోయినా కనీసము కొంతవరకు అన్నా మన పిల్లలు ఎవరైతే ఇక్కడి నుంచి తల్లిదండ్రులను వదిలేసి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారో, సో 5 yearsలో డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు ఇక్కడికే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే పరిస్థితి వస్తుందనేది నా యొక్క అభిప్రాయం. సార్, ఈ ఐటీకి ఎస్పెషల్ ఐటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిస్తుంది? ఐటీ పాలసీస్ని డిసైడ్ చేసేవలసింది కేంద్ర ప్రభుత్వము.
సో ఐటీని ఫుల్గా ఎంకరేజ్ చేయటంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు పూర్తిగా ఉంటున్నాయి. అట్లాగే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఐటీకి లేకపోతే టెక్నాలజీ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. అన్నీ కూడా ఇప్పుడే కాదు, ఆయన గౌరవ ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే 2014లో ప్రధానమంత్రిగా వారు టేకప్ చేసినప్పటి నుంచి కూడా ఐటీ రంగానికి ప్రత్యేకమైన దానిపైన దృష్టి పెట్టి అన్నీ కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అన్ని రాష్ట్రాలకి కూడా అందించడం జరిగింది. అట్లాగే మరి ఇప్పుడు ఇవాళ గూగుల్ సంస్థ ప్రపంచ స్థాయి సంస్థది. అంత వాళ్ళకి అమెరికా తర్వాత ప్రపంచంలోనే పెద్ద ఎత్తున హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేయడానికి సుమారు 1,36,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సహకారం అందించింది కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో డెఫినెట్గా మనం ఇప్పుడు ఐటీ రంగము ఇంకా ముందుకి దూసుకుని వెళ్ళే పరిస్థితి, అన్నీ కూడా ఐటీ తోటి లింక్ అయిపోయి ఉన్న సిచ్యువేషను. ఆఖరికి చిన్న దగ్గర నుంచి అంటే చిన్న పనుల దగ్గర నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానంతోనే జరుగుతుంది. సో ఐ మీన్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒకవేళ ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే ఎవరికన్నా ఇండివిజువల్స్కి ఇంకా ఏదైనా ఇష్యూస్ కనుక ఉంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వము దృష్టికి తీసుకుని వెళ్తే తప్పనిసరిగా అది పరిష్కారం అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సార్, ఇప్పుడు ఈ వస్తున్న కంపెనీలకి బట్టి అసలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్ని ఉద్యోగాలు వస్తాయని అనే ఏమన్నా చెప్పగలమా? అవకాశం ఉందా? ఇప్పుడు అంటే మీరు అడుగుతున్నది ఏదో గూగుల్ డేటా సెంటర్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గూగుల్ది అది కేవలము డేటా సెంటర్ ఒకటే కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా కూడా మేము తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది. సో దాంట్లో రెండు కూడా కంబైన్ అయ్యి ఉన్నాయి. సో ఆ టోటల్ ఇన్వెస్ట్మెంట్లో సో దీన్ని డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో అంటే ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ నెంబర్ ఆఫ్ జాబ్స్ విషయంలో మనం స్ట్రైట్ కంపారిజన్ చేయలేం. కానీ దీని మూలాన ఇతర ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇతర కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దాని ద్వారా మనకి కొన్ని జాబ్స్ అంటే కొన్ని వేల మందికి జాబ్స్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఈ ఇన్వెస్టర్స్ సదస్సు ఈ నవంబర్ 14th and 15th కూడా మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఎంత నెంబర్ ఆఫ్ జాబ్స్ వస్తాయనేది మనము ఇప్పుడు ఊహాగానంతో ఊరికే నోటికి వచ్చిన ఫిగర్ చెప్పడం అనేది అప్రోప్రియేట్ కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ. వాళ్ళు ఎవరైతే ఇక్కడ కంపెనీ పెడుతున్నారో వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. అట్లాగే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే ఏదైతే ఇప్పుడు ఇతర కొంచెం ప్రముఖమైన కంపెనీస్ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ కూడా పెట్టినప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వారు ఉంటూ అక్కడ ఏదో బెంగళూరో లేకపోతే బొంబాయో వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళని స్వరాష్ట్రానికి అంటే ఆంధ్రాలోనే పని చేసుకునే దానికి అవకాశాలు ఇస్తున్నారు. దాని మూలాన వాళ్ళకి కుటుంబంతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం వస్తుంది. అట్లాగే ఈ స్వస్థలంలో పనిచేసే అవకాశాలు కూడా ఉంటున్నాయి. సో ఏదైనా ఒక 5 yearsలో టోటల్గా ఒక రీషఫ్లింగ్ లాగా తయారు చేస్తారు అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఇది విశాఖలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ మరో 4-5 సంవత్సరాల్లో అయితే మంచి ఈ పొజిషన్లోకి వస్తుంది. అలాగే దీనికి సంబంధించి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సహకారం అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు వస్తున్న గూగుల్ సంస్థకి ప్రత్యామ్నాయంగా ఇంకా దాన్ని బేస్ చేసుకొని అనేక కంపెనీలు అయితే వస్తాయి. కంపెనీలు వస్తే ఈ పిల్లలకి అంతే అనేక మంది ఈ రిలీవ్ అయిన వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ ఉత్తర నియోజకవర్గం బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.